ऐसा लग रहा है कि पहला अंतर्राष्ट्रीय योगा दिवस जैसे अभी अभी ही गया है, क्योंकि योगा के प्रति जो उमंग और उत्साह का माहौल बना है, पूरा विश्व एक योगा कम्युनिटी के रूप में परिवर्तित हो गया है। पूरी धरती माता जैसे योगा के लिए एक प्लेटफॉर्म बन गई है और व्यक्ति की समष्टि तक की यात्रा का एक आधार बन गई है। अब लोग योगा को सिर्फ आरोग्य नहीं, एक वेलनेस के लिए महत्वपूर्ण जीवन का अंग मानने लगे हैं। आज जब हम दूसरे अंतर्राष्ट्रीय योगा पर्व को मनाने जा रहे हैं, तब मेरी विश्व भर के योगा प्रेमियों को बहुत बहुत शुभकामनाएं हैं और मुझे विश्वास है कि पूरा विश्व इस योगा आंदोलन के साथ जुड़ता चला जाएगा, वेलनेस की ओर आगे बढ़ता चला जाएगा और व्यक्ति और समष्टि का योग मिलन सुनिश्चित हो जाएगा। योग केवल व्यायाम नहीं है। योग एक तनावग्रस्त व्यक्ति का तनाव वापस लेता है, दूर करके उसे तनाव रहित बनाता है। योग अशांत मन को शांत करता है। इसलिए आइए हम सब योग को अपनाएं, अपना मन भी शांत करें और विश्व शांति के मार्ग पर आगे बढ़ें। योग भारत की सांस्कृतिक विरासत है। आज योग पूरे विश्व में फैल रहा है और इसके विस्तार के पीछे अनेक योग गुरुओं का योगदान रहा है। योग के द्वारा पूरे विश्व में लोग आरोग्यवर्धक और रोग निदान का लाभ उठा रहे हैं। विश्व योग दिवस के सफल आयोजन हेतु मेरी शुभकामनाएं। గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయుష్ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాజ్పథ్లో నిర్వహించిన యోగా ప్రదర్శనకు నేతృత్వం వహించారు. యావత్ ప్రపంచం ఎంతో ఉత్సాహంతో 21 జూన్ 2015న మొట్టమొదటి యోగా దినోత్సవం జరుపుకుంది. ఈ చిరస్మరణీయ సందర్భంలో 2 గిన్నిస్ ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. అత్యధిక సంఖ్యలో 35,985 మందితో అతి పెద్ద యోగా సెషన్ మరియు ఒకే సెషన్లో అత్యధికంగా 84 దేశాల ప్రజలు పాల్గొనడం జరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో ఆనందోత్సాహాలతో మొదటి ప్రపంచ యోగా దినోత్సవాన్ని కలిసి జరుపుకున్నారు. ఆధ్యాత్మిక క్రమశిక్షణకు యోగా అత్యంత ఆవశ్యకం. ఇది ముఖ్యంగా అధునాతన విజ్ఞానం మీద ఆధారపడి ఉంది. ఆరోగ్యకరమైన జీవనానికి ఇది ఒక కళ మరియు విజ్ఞానం. యోగా అనే పదం సంస్కృత పదం యుగ్ నుంచి ఉద్భవించింది. యుగ్ అంటే జతవడం లేదా ఐక్యమవడం అని అర్థం. యోగా గ్రంథాలను అనుసరించి యోగాభ్యాసం అనేది వ్యక్తిగత చైతన్యాన్ని విశ్వజనీన స్పృహతో సమ్మిళితం చేసే దిశగా సాగుతుంది. దాంతో మనసు, శరీరం అలాగే మనిషి, ప్రకృతుల మధ్య ఒక అద్భుత సమతౌల్యం ఏర్పడుతుంది. యోగా విజ్ఞాన ఆవిర్భావం వేల సంవత్సరాల పూర్వం. మొదటి తరం మతాలు, విశ్వాస వ్యవస్థలు ఆవిర్భావానికి పూర్వం జరిగింది. యోగా జ్ఞానం శివుడు మొదటి యోగి లేదా ఆది యోగి. ఆయన ఈ అత్యంత లోతైన జ్ఞానాన్ని తన 7 శిష్యులకు అందించాడు. వారు 7 ఋషులు లేదా సప్తఋషులుగా ప్రసిద్ధిగాంచారు. యోగా వేదకాలానికి పూర్వమే అభ్యసించబడినది. అయితే పతంజలి మహర్షి ఆధునిక యోగాకి పితగా పిలువబడతారు. ఆయనే యోగాని క్రమ పద్ధతిలో క్రోడీకరించి తన యోగా సూత్రాల ద్వారా అభ్యసించారు. ఆ తరువాత
ఎంతోమంది యోగా గురువులు యోగాని పరిరక్షించి అభివృద్ధిపరచి దీని అద్భుత అభ్యాస పద్ధతుల వ్యాప్తికి దోహదపడుతున్నారు. ప్రస్తుతం విభిన్న యోగా అధ్యయనాలు ఉన్నాయి. వీటిలో జ్ఞానయోగం, భక్తి యోగం, కర్మయోగం, పాతంజల యోగం, హఠయోగం, కుండలిని యోగం, ధ్యానయోగం, మంత్రయోగం, లయయోగం, జైనయోగం, బౌద్ధయోగం మొదలైనవి ఉన్నాయి. ప్రతి అధ్యయనం తనదంటూ ఒక ప్రత్యేక ఆచరణ పద్ధతిని, విధానాన్ని కలిగి ఉంది. వాటి లక్ష్యం అంతిమంగా యోగా యొక్క లక్ష్యాలను మరియు ఉద్దేశాలను సాధించడమే. విస్తృతంగా అభ్యసించే యోగా పద్ధతులు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యానము, సమాధి, బంధాలు, ముద్రలు, షట్కర్మలు, యుక్తాహార, మంత్రజప మరియు యుక్తకర్మ. ఒక యోగా సాధకుడు యోగా పద్ధతులు నిర్వహించేటప్పుడు ఈ క్రింది తెలుపబడిన మార్గదర్శక సూత్రాలను తప్పక పాటించవలసి ఉంటుంది. ఆచరణకు ముందు యోగాభ్యాసం శాంతియుత ఆనందకర వాతావరణంలో ప్రశాంత చిత్తంతో వదులైన శరీరంతో చేయవలసి ఉంటుంది. దీనిని పరగడుపున లేదంటే తేలికపాటి కడుపుతో చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీకు బలహీనత అనిపించినట్లయితే గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకు తాగండి. శరీరాన్ని సులభంగా కదిలించే వీలుగా వదులైన సౌకర్యవంతమైన కాటన్ దుస్తులను ధరించడం మంచిది. ఒకవేళ దీర్ఘకాలిక వ్యాధులు, నొప్పులు, గుండె సంబంధ సమస్యలు కనుక ఉన్నట్లయితే యోగాభ్యాసం ప్రారంభించే ముందు ఒక వైద్యుడు లేదా ఒక యోగా చికిత్సకుడిని తప్పక సంప్రదించండి. యోగాభ్యాసం సమయంలో అభ్యాస కార్యక్రమం ప్రార్థనతో కానీ ఆరాధనతో కానీ ఆరంభించాలి. దాని మూలంగా మనసుకు ఒక శాంతిపూరిత వాతావరణం ఏర్పడుతుంది. యోగాభ్యాసాన్ని నిదానంగా, ఒత్తిడి రహిత పద్ధతిలో శరీరం మరియు శ్వాసల అవగాహనతో చేయవలసి ఉంటుంది. ప్రత్యేకంగా చెప్పనంత వరకు శ్వాసను నిలిపి ఉంచకండి. శరీరాన్ని బిగపట్టి లేదంటే కుదుపుగా ఉంచకండి. మీ సామర్థ్యాన్ని అనుసరించి మాత్రమే అభ్యాసం చేయండి. యోగాభ్యాస సెషన్ని పూర్తి నిశ్శబ్దంతో లేదా శాంతి వచనాలతో సమాప్తం చేయండి. ఆహారం భుజించడం లేదా స్నానం చేయడం యోగాభ్యాసం పూర్తయిన 20 నుంచి 30 నిమిషాల తర్వాత మాత్రమే చేయాలి. యోగా ప్రపంచంలోకి మీకు స్వాగతం. వేల సంవత్సరాల క్రితం ఇది ఎంత ప్రయోజనకారో, ఎంత సందర్భోచితమో నేటికి అంతే ప్రభావశాలి అయిన ఈ అద్భుత విజ్ఞాన ప్రపంచంలోకి స్వాగతం. गच्छध्वं संवदध्वं संवो मनांसि जानताम् देवाभागं यथा पूर्वे संजानाना उपासते संजानाना उपासते
యోగా ప్రపంచంలోకి మీకు స్వాగతం. రండి, యోగా సాధనను మనం చలన క్రియలతో ఆరంభిద్దాం. అవి శరీరంలో సూక్ష్మ రూపంలో రక్త ప్రసరణను పెంచుతాయి. మెడ వ్యాయామాలు. ముందుకు వెనుకకు మెడను వంచడం. చేతనావస్థలో నిలబడండి. కాళ్లను సౌకర్యవంతంగా దూరం చేయండి మరియు చేతులను నడుంపై ఉంచండి. శ్వాసను వదిలిపెట్టండి. ఆ తరువాత తలను నిదానంగా ముందుకు వంచి గడ్డంతో ఛాతిని తాకే ప్రయత్నం చేయండి. శ్వాసను పీల్చండి. తలను సాధ్యమైనంత వెనకకు సౌకర్యవంతంగా కదిలించండి. ఆ తరువాత శ్వాసను లోపలికి పీల్చుతూ తలను వెనుకకు తీసుకురండి. మెడను కుడి ఎడమలకు వంచడం. శ్వాసను వదలండి. తలను నిదానంగా కుడివైపుకు వంచండి. ఆ తరువాత చెవులను భుజానికి సాధ్యమైనంత దగ్గరగా తీసుకురండి. శ్వాసను లోపలికి పీల్చుకుని తలను సాధారణ స్థితికి తీసుకురండి. శ్వాసను వదలండి. తలను ఎడమవైపుకు వంచండి. శ్వాసను లోపలికి పీల్చుకుని తలను సాధారణ స్థితికి తీసుకురండి. కుడి మరియు ఎడమ వైపుకు త్రిప్పడం. శ్వాసను వదలండి. తలను సున్నితంగా కుడివైపుకు తిప్పండి. తద్వారా గడ్డాన్ని భుజం మీదకు తీసుకురండి. శ్వాసను లోపలికి పీల్చుకుని తలను సాధారణ స్థితికి తీసుకురండి. శ్వాసను వదలండి. తలను ఎడమవైపుకు తిప్పండి. శ్వాసను లోపలికి పీల్చుకుని తలను సాధారణ స్థితికి తీసుకురండి. మెడను తిప్పడం. మెడను ముందుకు వంచి గడ్డంతో ఛాతిని తాకే ప్రయత్నం చెయ్యండి. శ్వాసను లోపలికి పీల్చుకుని తలను సవ్య దిశలో తిప్పండి. తలను కిందకు తీసుకువచ్చేటప్పుడు శ్వాసను వదలండి. తలను అపసవ్య దిశలో తిప్పండి. మెడను 4 వైపులా చాచి ఉంచి మెడ జాయింట్లు మరియు కండరాలకు ఉపశమనం మరియు మెడలో ఉన్న ఒత్తిడి తొలగిన అనుభూతి పొందండి. మెడ నొప్పి మరియు స్పాండిలైటిస్ కలిగిన వారు దీనిని చాలా సున్నితంగా చేయవలసి ఉంటుంది. భుజాల కదలికలు. కాళ్లను దగ్గరగా ఉంచండి. శరీరాన్ని నిటారుగా ఉంచి చేతులను పక్కన ఉంచండి. శ్వాసను లోపలికి తీసుకుని 2 చేతులను పక్కల నుంచి అరచేతులను బయటికి ఉంచుతూ మీ తలపై తీసుకురండి. శ్వాసను బయటికి వదులుతూ వాటిని అదే విధంగా క్రిందకు తీసుకురండి. చేతులు పైకి ఎత్తేటప్పుడు గుర్తుంచుకోవలసిందేమిటంటే తలను తాకరాదు అని. అలాగే చేతులు కిందకు దించేటప్పుడు తొడలను తాకరాదు అనే విషయం గుర్తుంచుకోండి. వేళ్లను కలుపుతున్నప్పుడు అరచేతులు తెరచి ఉండాలి. భుజం తిప్పడం. నిటారుగా నిలబడి 2 చేతులు పైకి ఎత్తండి. ఎడమ చేతి వేళ్లను ఎడమ భుజంపై పెట్టండి. అలాగే కుడి చేతి వేళ్లను కుడి భుజంపై పెట్టండి. వృత్తాకార పద్ధతిలో 2 భుజాలను పూర్తిగా తిప్పండి. ముందు వైపు మోచేతులను తిప్పుతూ ఛాతికి ఎదురుగా వాటిని స్పర్శించే ప్రయత్నం చెయ్యండి. మోచేతులను తిప్పుతున్నప్పుడు చెవులను తాకే ప్రయత్నం చెయ్యండి. ఇదే విధంగా వ్యతిరేక దిశలో భుజాలను లాగుతూ తిప్పండి. ఈ ప్రయత్నంలో భుజాలతో శరీరాన్ని స్పర్శించండి. ఈ ప్రక్రియను అపసవ్య దిశలో ఎడమ నుంచి కుడికి 5 సార్లు పునరావృతం చెయ్యండి. ఈ క్రియను అభ్యసించడం చేత భుజం ప్రాంతంలో ఎముకలు, కండరాలు, నరాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ఈ అభ్యాసం మెడ వద్ద వెన్నెముక కణజాల క్షీణత, సర్వైకల్ స్పాండిలైటిస్ మరియు భుజాలు పట్టేయడం వంటి వాటికి ఉపయుక్తంగా ఉంటుంది. మొండెం తిప్పడం. కాళ్లను పరస్పరం 2 అడుగుల దూరంలో ఉంచండి. 2 చేతులను ఛాతి స్థాయికి ఎత్తి అరచేతులు ఒకదానికి ఒకటి ఎదురుగా తెండి. శ్వాసను వదిలి ఎడమ అరచేయి కుడి భుజాన్ని స్పర్శించే విధంగా శరీరాన్ని కుడివైపుకు తిప్పండి. శ్వాసను లోపలికి తీసుకుంటూ మునుపటి స్థితికి రండి. ఇప్పుడు శ్వాసను వదిలి కుడి అరచేయి ఎడమ భుజాన్ని స్పర్శించే విధంగా శరీరాన్ని ఎడమవైపుకు తిప్పండి. శ్వాసను లోపలికి తీసుకుంటూ మునుపటి స్థితికి రండి. పునరావృతం చెయ్యండి. శ్వాసను తీసుకుంటూ నిదానంగా చెయ్యండి.
ఒకవేళ వెన్నుపూస మరియు డిస్క్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఋతుస్రావం అంటే నెలసరి సమయంలోనూ ఈ వ్యాయామం చెయ్యకండి. నిలబడిన భంగిమలో విశ్రాంతి తీసుకోండి. మోకాలి కదలికలు. శ్వాస లోపలికి తీసుకుని మీ చేతులను భుజం ఎత్తుకు ఎత్తి ఉంచండి. శ్వాసను వదిలి మోకాళ్లను వంచండి మరియు మీ శరీరాన్ని గొంతుకు కూర్చున్న భంగిమలో క్రిందకు తీసుకురండి. శ్వాస లోపలికి తీసుకుని మీ శరీరాన్ని నిఠారుగా ఉంచండి. మరో 2 సార్లు పునరావృతం చేయండి. ఈ అభ్యాసం మీ మోకాళ్ళు మరియు తుంటి కీళ్లకు బలాన్ని చేకూర్చుతుంది. తీవ్రమైన కీళ్ల నొప్పులతో బాధపడుతున్నట్లయితే ఈ అభ్యాసం చెయ్యకండి. చేతులను కిందకు దించుతూ శ్వాసను వదలండి. పదండి, ఇప్పుడు మనం యోగాసనాలను చూద్దాం. తాడాసనం. తాడా అంటే తాడి చెట్టు. మీ 2 పాదాలను 2 అంగుళాల దూరంలో ఉంచండి. వేళ్లను మెలికపెట్టి మణికట్టును బయటి వైపు తిప్పండి. శ్వాస లోపలికి తీసుకోండి. అదే సమయంలో చేతులను పైకి లేపుతూ భుజాలకు దగ్గరగా తీసుకురండి. మడమలను నేల కంటే పైకి లేపి బొటని వేళ్లపై సంతులితంగా ఉంచండి. ఈ భంగిమలో 10 నుంచి 15 సెకండ్లు ఉండండి. ఈ ఆసనం శరీరంలో స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. వెన్నెముక నరముల సమతౌల్యతను సరిచెయ్యడంలో మద్దతునిస్తుంది. అలాగే తప్పు భంగిమలను సరిచేస్తుంది. శ్వాసను వదులుతూ మడమలను కిందకు తీసుకురండి. వేళ్ల మెలికను తీసి చేతులను కిందకు దించి మొండానికి సమానంగా తీసుకురండి. ఆ తరువాత నిలబడిన భంగిమకు తిరిగి రండి. వృక్షాసనం. వృక్ష అంటే చెట్టు అని అర్థం. మీ పాదాలను 2 అంగుళాలు దూరంగా ఉంచండి. ఎదురుగా ఒక బిందువు పట్ల మీ దృష్టిని కేంద్రీకరించండి. శ్వాసను వదులుతూ కుడి కాలును వంచి పాదాన్ని ఎడమ తొడ లోపల వైపు పెట్టండి. ఈ సమయంలో మీరు గుర్తుంచుకోవలసింది ఏమిటంటే మడమను మూలస్థానం తాకాలి, అంటే పెరీనియం ఏరియాను తాకాలి అని అర్థం. శ్వాస పీలుస్తూ 2 చేతులు తలపైకి తీసుకువెళ్ళి అరచేతులను కలపాలి. ఈ భంగిమలో 10 నుంచి 15 సెకండ్ల పాటు ఉండండి. ఆ తరువాత సాధారణంగా గాలి పీల్చండి. ఇది నాడీ కండర సమన్వయాన్ని, ఓర్పును మరియు చురుకుదనాన్ని మెరుగుపరుస్తుంది. ఊబకాయం, కీళ్ల నొప్పులో ఉన్నవారు ఈ ఆసనాలు వేయరాదు. శ్వాసను వదులుతూ చేతులను మరియు కుడి పాదాన్ని కిందకు తీసుకురండి. ఈ ఆసనం యొక్క అభ్యాసం ఎడమ కాలితో కూడా చెయ్యండి. ఎడమ కాలిని మడవండి. పాదాన్ని కుడి తొడపై పెట్టండి. శ్వాసను పీల్చుతూ 2 చేతులు తలపైకి తీసుకువెళ్ళి అరచేతులను కలపాలి. తర్వాత సమస్థితిలోకి రావాలి. పాదహస్తాసనం. పాద అంటే పాదం మరియు హస్త అంటే చెయ్యి అని అర్థం. నిదానంగా శ్వాసను తీసుకుంటూ చేతులను పైకి లేపండి. శరీరాన్ని నడుం కంటే పైకి స్ట్రెచ్ చేయండి. శ్వాసను వదలండి. అరచేతులు నేలకు తాకే వరకు ముందుకు వంగండి. ఈ చివరి భంగిమలో 10 నుంచి 30 సెకండ్ల పాటు ఉండండి. నడుం పట్టేసిన వారు వారి సామర్థ్యం మేరకు మాత్రమే వంగాలి. ఇప్పుడు శ్వాసను పీల్చుకుని నిదానంగా నిటారుగా నిలబడండి. మీ చేతులను తలపైకి చాచండి. శ్వాసను వదలండి మరియు నిదానంగా వ్యతిరేక క్రమంలో నిటారుగా నిలబడండి. రిలాక్స్ అవ్వండి. అర్ధచక్రాసనం. 2 చేతులు నడుముకు 2 వైపులా ఉంచాలి. శ్వాసను వదలండి. మెడను వెనుకకు వంచుతూ నడుం నుండి పై శరీర భాగాన్ని వీలైనంత వెనుకకు వంచాలి. సాధారణ స్థితుల్లో శ్వాస పీల్చుకుంటూ రిలాక్స్ అవ్వండి. అలా 10 నుంచి 30 సెకండ్ల పాటు ఉండండి. అర్ధచక్రాసనం వెన్నెముకను అనువుగా చేయడంతో పాటు వెన్నెముక కండరాలను పటిష్టపరుస్తుంది. ఇది శ్వాస తీసుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. శ్వాసను లోపలికి పీల్చుతూ నిదానంగా యథాస్థితికి రండి.
అధిక రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా వంగవలసి ఉంటుంది. త్రికోణాసనం. త్రికోణ అంటే త్రిభుజం. 2 కాళ్ళు వీలైనంత దూరంగా జరపాలి. నిదానంగా 2 చేతులను కూడా భూమికి సమాంతరంగా పైకి లేపాలి. తర్వాత నిదానంగా గాలిని వదులుతూ కుడి చేతితో కుడి పాదాన్ని తాకే విధంగా మెల్లగా శరీరాన్ని వంచాలి. ఎడమ అరచెయ్యిని పైకెత్తి కుడి చేతికి ఎదురుగా ఉంచాలి. ఈ భంగిమలో సాధారణ శ్వాసతో 10 నుంచి 30 సెకండ్ల పాటు ఉండండి. ఇది సమతల పాదాన్ని నిరోధిస్తుంది. పిక్కలు, తొడలు, నడుం కండరాలకు బలాన్ని చేకూర్చుతుంది. వెన్నెముకను అనువైనదిగా చేస్తుంది. శ్వాస పీలుస్తూ పైకి రావాలి. ఎడమ వైపున కూడా పునరావృతం చెయ్యండి. స్లిప్డ్ డిస్క్ సమస్య, తుంటి నొప్పి, పొత్తి కడుపు సంబంధ శస్త్రచికిత్స చేయించుకున్న తరువాత ఈ భంగిమలు చేయకూడదు. మీ శారీరక సామర్థ్యాన్ని మించి చేయవద్దు. భద్రాసన. ఇప్పుడు మనం కూర్చునే భంగిమల గురించి తెలుసుకుందాం. భద్రాసనం. భద్ర అంటే దృఢ. కాళ్లను ముందుకు చాపి తిన్నగా కూర్చోండి. చేతులను పిరుదుల వద్ద ఉంచండి. ఇది దండాసనం. ఇప్పుడు మీ అరికాళ్లను ఒక చోటకు చేర్చండి. శ్వాసను వదిలి మీ చేతులతో మీ కాళ్ల బొటనివేళ్లను పట్టుకోండి. మీ మడమలను వీలైనంతగా మూలాధారం దగ్గరకు తీసుకురండి. ఇది అంతిమ స్థితి. ఈ స్థితిలో కొద్దిసేపు ఉండండి. భద్రాసనం శరీరాన్ని దృఢంగా మరియు మనస్సును స్థిరంగా ఉంచుతుంది. ఇప్పుడు మీ కాళ్లను చాచి విశ్రాంతి ఆసనంలోకి రండి. తీవ్రమైన కీళ్ల నొప్పులు లేదా తొంటి నొప్పి కలవారు ఈ సాధన చేయరాదు. వజ్రాసనము. ముందుగా దండాసనంలోకి కూర్చోండి. మీ కాళ్లను ముడిచి మడమల మీద కూర్చోండి. తొడలను దగ్గరగా తెచ్చి కాలి బొటని వేళ్లను ఒకదానితో ఒకటి స్పర్శించండి. చేతులను మోకాళ్లపై పెట్టండి. తల నుంచి పాదాల వరకు శరీరాన్ని నిటారుగా ఉంచండి. ఇది వజ్రాసనం. అర్ధ ఉష్ట్రాసనం. ముందుగా వజ్రాసనంలో కూర్చోండి. మోకాళ్ల మీద పైకి లేవండి. వేళ్లను కిందికి చూపించే విధంగా చేతులను నడుంపై ఉంచండి. మోచేతులు భుజాలు సమాంతరంగా ఉంచండి. తలను వెనుకకు వంచి మెడ నరాలను చాచండి. శ్వాసను లోపలికి పీల్చుకుని మొండాన్ని సాధ్యమైనంత వెనుకకు వంచండి. శ్వాసను బయటికి వదిలి విశ్రాంతి పొందండి. ఈ భంగిమలో సుమారు 10 నుంచి 30 సెకండ్లు సాధారణ స్థితిలో శ్వాస తీసుకుంటూ ఉండండి. ఇది నడుము మరియు మెడ కండరాలు దృఢమయ్యేందుకు తోడ్పడుతుంది. నడుము నొప్పి మరియు మలబద్ధకం నుంచి విముక్తి లభిస్తుంది. శ్వాసను లోపలికి తీసుకుని వజ్రాసనంలో కూర్చోండి. విశ్రాంతి పొందండి. ఉష్ట్రాసనం. వజ్రాసనంలో కూర్చోండి. మోకాళ్ళు నేలకు తాకించండి. మీ కాళ్ళు తొడలు పరస్పరం కలపండి. మీ మోకాళ్లపై లేవండి. మోకాళ్ళు పాదాలు కొద్ది అంగుళాల దూరంలో ఉంచండి. శ్వాస లోపలికి తీసుకుంటూ వెనుకకు వంగండి. కుడి అరచేతిని కుడి మడమపై ఉంచండి. ఎడమ అరచేతిని ఎడమ మడమపై ఉంచండి. వెనుకకు వంగే సమయంలో మెడకు కుదుపు లేకుండా జాగ్రత్త వహించండి. ఉష్ట్రాసనం దృష్టి లోపానికి అత్యంత ఉపయుక్తము. నడుం నొప్పి, మెడ నొప్పుల నుంచి ఉపశమనానికి ఇది ఎంతో ఉపయుక్తం. ఇది పిరుదులు, పొత్తి కడుపు చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అధిక రక్తపోటు, హృద్రోగ పీడితులు, హెర్నియాతో బాధపడేవారు ఈ ఆసనం వేయరాదు. శ్వాసను లోపలికి పీల్చుకుని మరల వజ్రాసనంలో కూర్చోండి. విశ్రాంతి పొందండి.
శశాంకాసనం. శశాంక అంటే కుందేలు అని అర్థం. రెండు మోకాళ్లను దూరంగా జరపండి. బొటని వేళ్లను పరస్పరం తాకించండి. అరచేతులను మోకాళ్ల మధ్యన ఉంచండి. శ్వాసను బయటికి వదలండి. నిదానంగా పూర్తి స్థాయిలో స్ట్రెచ్ చేయండి. ముందుకు వంగండి. గడ్డాన్ని నేలకు తాకించండి. చేతులను సమాంతరంగా ఉంచండి. ముందు వైపుకు చూడండి. ఈ భంగిమను కొనసాగించండి. ఇది కోపం, ఒత్తిడిని తగ్గించడంలో ఉపకరిస్తుంది. శ్వాసను పీల్చుకోండి. పైకి లేవండి. శ్వాసను బయటికి వదిలి తిరిగి వజ్రాసనానికి రండి. మీ కాళ్లను చాచి తిరిగి విశ్రామాసనానికి రండి. ముసలితనపు కీళ్ల వ్యాధితో బాధపడేవారు ఈ ఆసనాన్ని కొన్ని జాగ్రత్తలతో మాత్రమే చేయాలి. ఉత్థాన మండూకాసనం. ఈ ఆసనం యొక్క చివరి భంగిమ పైకి లేచిన కప్పలాగా ఉంటుంది. అందుకే దానికి ఆ పేరు వచ్చింది. వజ్రాసనంలో కూర్చోండి. మోకాళ్లను దూరంగా చాచండి. బొటని వేళ్లను దగ్గరగా ఉంచండి. శ్వాసను లోపలికి పీల్చుతూ రెండు చేతులను పైకి లేపండి. రెండు చేతులను తల వెనుక పెట్టి చేతులను తిప్పండి. అరచేతులను పరస్పరం వ్యతిరేక భుజాలపై ఉంచండి. నడుమును, మెడను నిటారుగా ఉంచండి. ఈ స్థితిని కొద్దిసేపు కొనసాగించండి. ఈ ఆసనం నడుం నొప్పి, సర్వికల్ నొప్పులకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇది విభాజపటల కదలికలను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. అలాగే ఊపిరితిత్తుల సామర్థ్యం పెంచడంలో ఉపకరిస్తుంది. తీవ్రమైన మోకాలు నొప్పులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు ఈ ఆసనం వేయరాదు. వెనక్కి రావడానికి శ్వాస లోపలికి పీల్చుకుంటూ నిదానంగా రెండు చేతులు పైకి లేపండి. వాటిని తిరిగి మోకాళ్ల మీద పెట్టండి. ఇప్పుడు మొదట్లోలాగా మోకాళ్లను దగ్గరకు తీసుకురండి. వక్రాసనం. వక్ర అంటే వంకర లేదా వక్రీకృత. కుడి కాలును వంచండి. కుడి పాదాన్ని ఎడమ మోకాలు పక్కన పెట్టండి. ఎడమ భుజాన్ని కుడి మోకాలు మీద తెచ్చి అరచేతిని కుడి పాదానికి పక్కగా పెట్టండి. శ్వాసను వదిలి శరీరాన్ని మెడకు కుడివైపుకు వంచండి. ఈ భంగిమలో సౌకర్యవంతంగా ఉండండి. మీ తలను వెనకకు తిప్పండి. శ్వాసను వదులుతూ మీ చేతులను బయటకు తీయండి. మీ కాళ్లను చాపండి. ఇప్పుడు తిరిగి సమస్థితికి వచ్చి విశ్రామాసనంలో విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనం మీ వెన్నెముకలో సౌలభ్యతను పెంచుతుంది. ఇది అజీర్తిని, మలబద్ధకాన్ని నివారించి మధుమేహాన్ని నియంత్రిస్తుంది. దీనిని మరోవైపు పునరావృతం చేయండి. మీ తలను వెనకకు తిప్పండి. శ్వాసను వదులుతూ మీ చేతులను బయటకు తీయండి. మీ కాళ్లను చాచండి. ఇప్పుడు తిరిగి సమస్థితికి వచ్చి విశ్రామాసనంలో విశ్రాంతి తీసుకోండి. మకరాసనం. మకర అంటే మొసలి అని అర్థం. బోర్లా పడుకుని కాళ్ళు పరస్పరం దూరంగా ఉంచండి. అలాగే కాళ్ళు బయటి వైపుకు ఉండాలి. రెండు చేతులను వంచండి. కుడి చేతిని ఎడమ చేతిపై ఉంచండి. మీ తలను మీ చేతుల మీద ఉంచండి. విశ్రాంతి పొందండి. ఇది మకరాసనం. ఈ ఆసనం వల్ల అన్ని పీడిత భంగిమలకు విశ్రాంతి లభిస్తుంది. ఇది వెన్నెముక కింది భాగానికి ఉపశమనాన్ని అందిస్తుంది. భుజంగాసనము. ఇప్పుడు పీడిత భంగిమల కోసం సిద్ధం కండి. భుజంగ అంటే నాగుపాము అని అర్థం. బోర్లా పడుకుని మీ తలను మీ చేతుల మీద పెట్టి శరీరాన్ని విశ్రాంతిగా వదిలివేయండి. ఇప్పుడు మీ రెండు చేతులు కలిపి చేతులను చాచండి. నుదుటిని నేల మీద ఉంచండి. మీ అరచేతులను ఛాతికి దగ్గరగా ఉంచండి.
ఆ తరువాత మోచేతులను పైకి లేపండి. కొద్దిగా శ్వాస పీల్చి తలపైకి ఎత్తి నడుమును వెనకకు వీలైనంత వరకు వంచాలి. ఇదే భుజంగాసనము. ఒత్తిడిని నియంత్రించేందుకు ఈ ఆసనం ఎంతో ఉపయుక్తమైనది. ఇది వెన్నునొప్పి మరియు శ్వాసకోశ సమస్యలను నియంత్రిస్తుంది. శ్వాసను వదులుతూ నుదిటిని నేలపై ఆనించి విశ్రాంతిని పొందండి. ఆ తరువాత మీ చేతులను చాచండి. మీ 2 కాళ్లను దూరం చేయండి. మీ అరచేతులను పైకి లేపి అరచేతులపై తలను ఉంచి విశ్రాంతి తీసుకోండి. శలభాసనం. శలభ అంటే మిడుత అని అర్థం. బోర్లా పడుకుని 2 కాళ్లను దగ్గరగా జోడించి ఉంచాలి. గడ్డం నేలపై ఆనించి 2 చేతులు శరీరానికి పక్కగా అరచేతులు పైకి ఉండే విధంగా ఉంచండి. కొద్దిగా శ్వాస పీల్చి మోకాళ్లను వంచకుండా కాళ్లను వీలైనంత పైకి ఎత్తాలి. శరీరం తేలికగా భూమి మీద నుంచి పైకి లేచే వీలుగా కాళ్ళు చేతులు బాగా చాచండి. ఈ స్థితిలో కొన్ని క్షణాలు సౌకర్యవంతంగా ఉండండి. ఈ ఆసనం తుంటి నొప్పి, వెన్నెముక కింది భాగంలో నొప్పికి ఉపయుక్తంగా ఉంటుంది. ఇది పిరుదుల కండరాలకు ఆకృతినిస్తుంది. ఇప్పుడు శ్వాసను వదిలి మీ కాళ్లను నేల మీదకు కిందకి దింపండి. మీ చేతులను తీసేసి నేల మీద విశ్రాంతి తీసుకోండి. హృద్రోగులు ఈ ఆసనం వెయ్యరాదు. సేతుబంధాసనం. వెల్లకిలా పడుకునే భంగిమలను గురించి ఇప్పుడు చూద్దాం. సేతుబంధాసనం. సేతుబంధనం అంటే వంతెన నిర్మాణం. కాళ్లను పరస్పరం జోడించండి. చేతులను శరీరానికి పక్కగా ఉంచండి. 2 మోకాళ్ళు వెనక్కు మడిచి ఉంచాలి. మడమలు పిరుదులకు దగ్గరగా తీసుకురండి. 2 మడమలను గట్టిగా పట్టుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ వంతెన ఆకృతిలో నడుముని సాధ్యమైనంత వరకు పైకి లేపాలి. అలాగే సౌకర్యవంతంగా ఉండండి. ఇది ఆఖరి భంగిమ. ఈ ఆసనం ఒత్తిడి, నిస్పృహ, ఆందోళన నుంచి విముక్తి కలిగిస్తుంది. ఇది వెన్నెముక కింది భాగంలోని కండరాలను దృఢతరం చేస్తుంది. ఇప్పుడు శ్వాసను వదులుతూ నిదానంగా సాధారణ స్థితికి తిరిగి వచ్చి విశ్రాంతిని పొందండి. వెల్లకిలా పడుకోండి. దయచేసి గుర్తుంచుకోండి, గర్భం ధరించినప్పుడు నెలలు పెరుగుతున్న దశలో ఈ ఆసనాన్ని వేయరాదు. ఉత్థాన పాదాసనం. ఈ ఆసనంలో వెల్లకిలా పడుకునే పొజిషన్లో కాళ్ళు పైకి లేపడం జరుగుతుంది. అందుకే దీనికి ఉత్థాన పాదాసనం అన్న పేరు వచ్చింది. కాళ్లను చాచి నేల మీద వెల్లకిలా సౌకర్యవంతంగా పడుకోండి. చేతులు పక్కన పెట్టాలి. శ్వాస లోపలికి పీల్చుతూ నిదానంగా 2 కాళ్లను వంచకుండా మోకాళ్ల వరకు పైకి ఎత్తి వాటిని 30 డిగ్రీల కోణం వరకు తీసుకురండి. సాధారణ శ్వాసతో ఈ భంగిమను మరికొంత సమయం కొనసాగించండి. శ్వాసను వదిలి నిదానంగా 2 కాళ్లను కిందకు తీసుకురండి. వాటిని నేల మీద పెట్టండి. ఇది నాభి కేంద్రాన్ని సమతులంగా ఉంచుతుంది. అందుకే ఇది నాభి మణిపూరక చక్రం. అర్ధహలాసనం. ఈ భంగిమ అర్ధహలాసన అని ఎందుకంటారంటే దీని ఆఖరి పొజిషన్లో శరీరం సగం భారతీయ నాగలి ఆకృతిని పోలి ఉంటుంది. ఆ కారణంగానే దీనిని అర్ధహలాసనం అని అంటారు. వెల్లకిలా పడుకునే భంగిమ. చేతులను తొడల పక్కన ఉంచండి. అరచేతులను నేలపై ఉంచండి. నిదానంగా మీ కాళ్లను, మోకాళ్లను మడవకుండా పైకి లేపండి. ముందుగా నిదానంగా మీ కాళ్లను 30 డిగ్రీలు పైకి లేపండి. ఆ తరువాత 60 డిగ్రీల కోణం వరకు. ఇప్పుడు నిదానంగా మీ కాళ్లను 90 డిగ్రీల కోణంలో పైకి లేపండి. ఇది అర్ధహలాసనం భంగిమలో ఆఖరి భంగిమ. తుంటి నుంచి భుజాల వరకు శరీరాన్ని నిటారుగా ఉంచండి. తల ఎత్తకుండా నిదానంగా కాళ్లను నేల మీదకు తీసుకురండి. గుర్తుంచుకోండి, వెనకకు వచ్చే పొజిషన్లో తల నేల కంటే పైకి లేవకూడదు. ఈ ఆసనం అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఎంతో ప్రయోజనకరం. అయితే
జాగ్రత్తగా అభ్యసించవలసిన అవసరం ఉంది. నడుం కింది భాగంలో నొప్పి ఉన్నవారు 2 కాళ్ళు దగ్గర పెట్టి ఈ ఆసనం వేయరాదు. పవనముక్తాసనం. 2 మోకాళ్లను వంచి తొడలను ఛాతీ వరకు తెండి. చేతి వేళ్లను పరస్పరం గట్టిగా బిగించండి. మోకాళ్ల కింద కాలి పిక్కలను చక్కగా పట్టుకోండి. తలను భుజాలను పైకి లేపండి. గడ్డంతో మోకాళ్లను తాకే ప్రయత్నం చేయండి. ఇది పవనముక్తాసనం. ఇది మలబద్ధకాన్ని తొలగిస్తుంది. అపాన వాయువు నుంచి ఉపశమనం అందిస్తుంది. నడుం కండరాలు, వెన్నెముక నరములను సరిచేస్తుంది. మీ తలను వెనకకు తీసుకురండి. శ్వాసను బయటకు వదలండి. మీ కాళ్లను చాచండి. విశ్రాంతిని పొందండి. పొత్తికడుపు గాయాలు, హెర్నియా, తుంటి నొప్పులు ఉన్నవారు మరియు గర్భం ధరించిన వారు ఈ ఆసనం వేయరాదు. శవాసనం. శవం అంటే అర్థం మృత కళేబరం. ఈ ఆసనాన్ని పూర్తి విశ్రాంతి కోసం వేయడం జరుగుతుంది. వెల్లకిలా పడుకొని కాళ్ళు, చేతులు విడివిడిగా దూరంగా ఉంచాలి. అరచేతులు పైకి ఉండాలి. కళ్ళు మూసుకుని ఉండాలి. శరీరంలోని ఇతర భాగాలను వదులుగా ఉంచాలి. సహజ ఊపిరి అవగాహనను కలిగి ఉంటూ దానిని లయబద్ధంగా నెమ్మదించనీయండి. మీరు తాజాదనాన్ని, విశ్రాంతిని అనుభూతి చెందే వరకు ఈ భంగిమలో కొనసాగండి. ఈ ఆసనం మీకు అన్ని విధాలైన ఉద్రిక్తతల నుంచి ఉపశమనం కలిగించి శరీరానికి, మనసుకు విశ్రాంతినిస్తుంది. ఇది ఒత్తిడి నిర్వహణ మరియు దాని పరిణామాలకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. కపాలభాతి. ఇది మెదడు యొక్క పై భాగంలో శ్వాస కేంద్రాలను ఉత్తేజితపరుస్తుంది. ఏదైనా ధ్యానముద్రలో కూర్చోండి. కళ్ళు మూసుకుని శరీరమంతటిని విశ్రాంతిగా వదిలివేయండి. శ్వాస లోతుగా పీల్చుకుని ఛాతిని విస్తరింపజేయండి. ఉదర కండరాల యొక్క శక్తివంతమైన సంకోచాలతో శ్వాసను బయటికి వదలండి. క్రియాశీల నిశ్వాస, నిష్క్రియాత్మక ఉచ్ఛ్వాసలను కొనసాగించండి. గాఢమైన శ్వాస తీసుకుని నిదానంగా వదలండి. ఆ తరువాత విశ్రాంతిగా ఉండండి. ఈ ప్రక్రియను 30 సార్లు చెయ్యండి. ఇది కపాలభాతి ఒక వృత్తం. ప్రతి వృత్తం లోతైన శ్వాస తీసుకున్న తరువాత చేయాలి. ఇప్పుడు మరో 2 వృత్తాలు చేయండి. కపాలభాతి మెదడు, నాసికా కుహరాలు శుద్ధి చేస్తుంది. ఇది దగ్గు సంబంధ రుగ్మతలను నివారించడంలో ఉపకరిస్తుంది. ఇది జలుబు, రైనైటిస్, సైనసైటిస్, ఆస్థమా మరియు శ్వాస సంబంధ అంటు వ్యాధుల చికిత్సకు ఎంతో ఉపయుక్తమైనది. దయచేసి గుర్తుంచుకోండి,
గుండె సంబంధ సమస్యలు ఉన్నా, అధిక రక్తపోటు, తల తిరుగుతున్న, మైగ్రేన్, స్ట్రోక్, హెర్నియా మరియు గ్యాస్ట్రిక్ అల్సర్లు ఉన్నవారు ఈ కపాలభాతి చేయరాదు. ప్రాణాయామం. నాడీ శోధన లేదా అనులోమ విలోమ ప్రాణాయామం క్రమంగా కుడి ఎడమ నాసికా రంధ్రాల ద్వారా శ్వాసించాలి. ధ్యాన ముద్రలో కూర్చోండి. వెన్నెముకను నిటారుగా ఉంచండి మరియు కళ్ళు మూసుకుని తలను పైకెత్తండి. శరీరాన్ని కొంత గాఢ శ్వాసల తరువాత విశ్రాంతి స్థితికి తీసుకురండి. ఎడమ అరచేతిని ఎడమ మోకాలిపై జ్ఞానముద్రలో ఉంచండి. కుడి చెయ్యి నాసాగ్ర ముద్రలో ఉండాలి. కుడి బొటని వేలిని కుడి ముక్కు రంధ్రంపై ఉంచండి. ఎడమ ముక్కు రంధ్రం నుంచి గాలి పీల్చండి. ఆ తరువాత ఎడమ ముక్కు రంధ్రాన్ని మూసివేసి కుడి ముక్కు రంధ్రం గుండా బయటికి వదలండి. తరువాత కుడి ముక్కు రంధ్రం గుండా గాలి లోపలికి పీల్చుకోండి. కుడి ముక్కు రంధ్రాన్ని మూసివేసి ఎడమ ముక్కు రంధ్రం గుండా బయటికి వదలండి. ఇది నిశోధన లేదా అనులోమ విలోమ ప్రాణాయామం ఒక ఆవృతం. ఇదే విధంగా 5 ఆవృతాలు పునరావృతం చేయండి. గాలి పీల్చుకోవడం వదలడం కొత్తగా ప్రారంభించే వారి కోసం వారికి ఈ కాల వ్యవధి సమానంగా ఉండాలి. నిదానంగా దానిని 1:2 గాలి పీల్చడం వదలడంగా చేయాలి. శ్వాస నిదానంగా స్థిరంగా నియంత్రణలో ఉండాలి. ఈ ప్రాణాయామం యొక్క ముఖ్యోద్దేశం శక్తి లభించే అన్ని మార్గాలను శుద్ధి చేయడం. అది మొత్తం శరీరానికి పోషణనిస్తుంది. అది ప్రశాంతతను చేకూర్చుతుంది. ధ్యానశక్తిని మెరుగుపరుస్తుంది. అది తేజస్సును పెంచుతుంది. ఒత్తిడి ఆందోళనలను తగ్గిస్తుంది. దగ్గు రుగ్మతలను కూడా నివారిస్తుంది. శీతలి ప్రాణాయామం. శీత అంటే చల్లని. ఈ ప్రాణాయామం సాధకుని మనస్సును శాంతపరుస్తుంది. అలాగే మనస్సులోని బాధలను నిర్మూలిస్తుంది. ఈ శీతలి ప్రాణాయామం మానసిక శారీరక వ్యవస్థను చల్లబరుస్తుంది. పద్మాసనం కానీ లేదంటే మరే ఇతర భంగిమలో అయినా సౌకర్యవంతంగా కూర్చోండి. చేతులను మోకాళ్లపై జ్ఞానముద్ర లేదా అంజలి ముద్రలో ఉంచండి. నాలుకను మూలల నుంచి తిప్పి ట్యూబ్ ఆకృతిలో తయారు చేయండి. ఈ ట్యూబ్ ఆకృతిలో ఉన్న నాలుక గుండా గాలిని లోపలికి పీల్చుకోండి. ఊపిరితిత్తులను వాటి అత్యధిక సామర్థ్యం మేరకు గాలితో నింపండి. ఆ తరువాత నోటిని మూసివేయండి. ఆ తరువాత నిదానంగా శ్వాసను నాసికా రంధ్రాల ద్వారా బయటకు వదలండి. శీతలి ప్రాణాయామం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇది శరీరంపై చల్లని ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఇది అత్యంత ప్రయోజనకరమైనది. ఇది ఆకలి దప్పికలను ఉపశమింపజేస్తుంది. ఇది అజీర్తి, దగ్గు, పైల్స్ కారణంగా ఎదురయ్యే రుగ్మతల నుంచి ఉపశమనం అందిస్తుంది. ఇది చర్మం మరియు కళ్లకు ప్రయోజనకారి. జలుబు, దగ్గు మరియు టాన్సిలైటిస్తో బాధపడేవారు ఈ ప్రాణాయామం చేయరాదు. భ్రామరి ప్రాణాయామం. తుమ్మెదని భ్రమరి అని పిలుస్తారు. ఈ ప్రాణాయామంలో శ్వాస వదిలిపెడుతున్నప్పుడు వెలువడే ధ్వని భ్రమరం యొక్క ఝంకారాన్ని పోలి ఉంటుంది. 2 ముక్కు రంధ్రాల ద్వారా బాగా గాలిని లోపలికి పీల్చండి. ఒక నియంత్రిత పద్ధతిలో గాఢమైన మరియు స్థిరమైన పద్ధతిలో తుమ్మెద ఝంకారంలాగా శ్వాసను బయటకు వదలండి. ఇది భ్రామరి యొక్క మొదటి ఆవృతం. దీనినే మళ్ళీ 2 సార్లు పునరావృతం చేయండి. ఇది ఒక గొప్ప మత్తు పదార్థం లాంటిది.
ఒత్తిడికి సంబంధించిన రుగ్మతల నిర్వహణలో ఇది ఎంతో ఉపయుక్తమైనదని తేలింది. ఇప్పుడు భ్రామరిని షణ్ముఖి ముద్రలో చేయండి. మీ బొటని వేళ్లతో మీ చెవులను మూయండి. చూపుడు వేళ్లతో కళ్ళను, మధ్య వేళ్లతో నాసికా రంధ్రాలపైన, ఉంగరపు వేళ్లను మరియు చిటికెన వేళ్లను పెదవులపైన ఉంచండి. మీ ముక్కును తెరచి 2 ముక్కు రంధ్రాల ద్వారా గాలిని లోపలికి పీల్చండి. ఒక నియంత్రిత పద్ధతిలో, గాఢమైన మరియు స్థిరమైన పద్ధతిలో తుమ్మెద ఝంకారంలాగా శ్వాసను బయటకు వదలండి. ఏకాగ్రత మరియు ధ్యానం కోసం సన్నాహక ప్రాణాయామం అత్యంత ఉపయుక్తం. ధ్యానం. ఇప్పుడు మనం ధ్యానానికి సిద్ధమవుదాం. ధ్యానం లేదా మెడిటేషన్ అనేది ఒక నిరంతర చింతన ప్రక్రియ. ఏదైనా ఒక ధ్యాన ముద్రలో కూర్చోండి. మీ వెన్నెముకను సౌకర్యవంతంగా నిటారుగా ఉంచండి. జ్ఞానముద్రలో ఉండండి. మీ అరచేతులను మీ తొడలపై వెల్లకిలా పెట్టండి. చేతులు భుజాలు వదులుగా ఉంచి విశ్రాంతిగా ఉండండి. మీ కళ్ళను మూసుకోండి. కొద్దిగా ముఖాన్ని పైకి తిప్పి కూర్చోండి. మీకు ఏకాగ్రత అవసరం లేదు. కనుబొమ్మల మధ్య భృకుటి మీద కొద్దిగా కేంద్రీకృతం చేయండి. మీ శ్వాస పట్ల స్పృహతో ఉండండి. ధ్యానం మనస్సును ప్రశాంతంగా మరియు నిశ్శబ్దంగా ఉంచుతుంది. ఇది ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని, ఆలోచనల్లో స్పష్టతను మరియు సంకల్ప శక్తిని వృద్ధి చేస్తుంది. ఇది శరీరము, మనస్సు అంతటికీ చైతన్యాన్ని నింపి వాటికి తగినంత విశ్రాంతినిస్తుంది. ఇది అనుకూల భావాలను వృద్ధి చేయడంలో ఉపకరిస్తుంది. ధ్యానం ఆత్మ సాక్షాత్కారానికి మార్గం చూపుతుంది. ఈ ధ్యానావస్థను కొనసాగించండి.
నన్ను నేను ఒక ఆరోగ్యకరమైన, శాంతియుతమైన, సంతోషదాయకమైన, ప్రేమపూర్వకమైన మనిషిగా మలచుకునేందుకు నిబద్ధుడనే ఉన్నాను. నా పనుల ద్వారా నేను నా చుట్టూ ఒక శాంతియుతమైన, ప్రేమపూర్వకమైన వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తాను. నేను అహం మరియు అజ్ఞాన కేంద్రితమైన జీవనం స్థానంలో యోగమయ, వివేకపూర్ణమైన జీవనాన్ని సాగిస్తూ విశ్వ బాంధవ్యం మరియు ఐక్యతా భావంతో విశ్వమంతటిని నాలో సమ్మిళితం చేసుకునే పరిపూర్ణమైన పురుషార్థం ఆచరిస్తాను. నేను వసుధైవ కుటుంబకం, పరస్పర సహకార సిద్ధాంతాల పట్ల పూర్తి విశ్వాసంతో, అందరి పట్ల కృతజ్ఞతా భావంతో మనస్ఫూర్తిగా నడుచుకుంటాను. నేనిక్కడ ఉన్న ప్రతి వ్యక్తితోనూ ఏకాత్ముడనయ్యేందుకు తీర్మానించుకుంటున్నాను. सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्ति।